मैं कड़पे से बात करती हूँ। हमने नानापल्ली में जगह देखे ही नकाशी बोलती हूँ। हमने तकलीफ है यहाँ जीना जाना करते हैं। हाँ रोडा सही नहा को पानी से फिसल जाना गिर जाना गाड़िया में वैसा होता है। बहुत तकलीफ है हाँ बच्चों को ले जाना आना तो भी। अब मर्दने रात को आना को तो भी काम से बहुत तकलीफ होती है। हमना बच्चे 1 से 4 बच्चे रहते हैं। हमना स्कूल से आती हैं जाती हैं कैसा ना भाई कौन गाड़ियाँ लेकर आते रहते हैं। गाड़ियाँ देखे तो फिसल जाती हैं। हमने हाँ चोरियाँ भी होती हैं। घर बदले को जीना जाना करते हैं। कितने सामने चले जाती हैं हाँ चोरई हो को कड्डियाँ ले चले जाती हैं खिड़कियाँ ले चले जाते हैं दरवाजे फोड़ाल को कुफलाम फोड़ाल को अंदर चोराई हो जाती है। तो मैं क्या क्या एक्शन ले तो इसमें क्या वो भी हमें नकाशी हाँ से हाँ भले तक ना आपको भाड़े वो तकलीफ होती हुई है। हमना हमें यहाँ जाना जीना करते हैं। हमना इतनी सहूलत नहीं है प्रॉब्लम सहूलत है तक नहीं कि हम यहाँ जाना सो नहीं तो कैसे जा सकते हैं। ये सहूलत हमने बना के देने वास्ते हमें रिक्वेस्ट करते हैं। నానాపల్లికి ఇల్లు కట్టుకున్నాము మేము అందరికీ సహాయం చేయమనండి రోడ్డు వేయమనండి అని అడుగుతున్నాము. ఇల్లు కట్టుకున్నాము మాకేం సహాయం చేయట్లేదు చేయాల్సిందిగా కోరుతున్నాము. దొంగతనాలు జరుగుతున్నాయి అన్ని వైర్లు తలుపులు పగలగొట్టి తీసుకొని వెళ్తున్నారు వాడ హెల్ప్ చేయమని అడుగుతున్నాము. అస్సలాము అలైకుం అందరికి నమస్కారం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మన డివిజన్ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న డివిజన్ ప్రజలందరికీ పిలుచుకొని వచ్చి జాయింట్ కలెక్టర్ మేడం గారిని కలవడం జరిగింది. ముఖ్య అంశం ఏమంటే పేద ప్రజలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వంలో దాదాపు కడప ప్రజలకు మాత్రమే 30,000 మందికి స్థలాలు కేటాయించడం ఇళ్ళు కట్టుకునే దానికి జరిగింది. కొందరు అక్కడ ఇళ్ళు కట్టుకున్నారు, చాలా మంది వరకు అక్కడ నివాసం కూడా ఉంటున్నారు. కానీ అక్కడ ప్రధాన సమస్యలు గురించి ఈరోజు మేడంకి వివరించడము ఫోటోలు ఎత్తుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ సమస్యలు ఏమంటే ముఖ్యంగా రోడ్ల సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. వర్షాలు పడితే చాలా మంది జారిపడి కింద పడి చెయ్యి కాలు విరిగొట్టుకొని ఆసుపత్రి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మెయిన్ రహదారిలో రాత్రి సమయంలో ఎవరంటే వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ మందు తాగడము గాంజాయి తాగడము ఇలా పోయే వాళ్లకు వచ్చే వాళ్లకు ఆడోళ్లకు చాలా ఇబ్బందికరంగా అయిందని అది కూడా వివరంగా చెప్పడం జరిగింది. అలాగే అక్కడ దొంగతనాలు కూడా చాలా విపరీతంగా అవుతున్నాయి. డోర్లు తాళాలు వేసి ఎక్కడైనా బంధువుల ఇంటికి పోయినా కానీ ఆ ఇల్లు పగలగొట్టేసి లోపల ఉండే సామాన్లు కూడా దొంగతనం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అలాగే వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్లు ఉన్నా కానీ దానికి కనెక్షన్లు సక్రమంగా ఇవ్వకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొకటి మనకు లైటింగ్లు కూడా అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా కేవలం మనం ఉన్నప్పుడు పోల్స్ బిగించడం జరిగింది, కరెంట్ కూడా సప్లై ఇవ్వడం జరిగింది. కనీసం ఇప్పుడు ఉండే ప్రభుత్వం అక్కడ లైట్లు కూడా వసతులు కల్పించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి రోడ్లు, మట్టి రోడ్లు. కనీసం వాళ్లకు ఆ రోడ్లకు మరమ్మతులైనా చేపించాలని మేము కోరడం జరుగుతోంది. అలాగే అక్కడ ఇళ్ళు కట్టుకోండి లేదంటే మీ ఇళ్ళు మీ స్థలాలు మేము ఎన్నికి తీసుకుంటామనే ఉద్దేశంతో సచివాలయం ద్వారా వేరే అధికారులు వచ్చి వాళ్లకు ఎవరికైతే స్థలాలు కేటాయించడం జరిగింది వాళ్లకు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టుకునే దానికి పోయిన చోట అక్కడ సామాన్లు ఏమైనా ట్రాక్టర్లు బండ్లు ఏమైనా తీసుకొని పోవాలంటే కూడా ఆ దారిలు చాలా డ్యామేజ్గా అయినాయి. కాబట్టి అక్కడ ఏ సామాన్లు తీసుకుని పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. అలాగే మొత్తము ఎవరెవరు గునాదీలు బేస్మెంట్ వరకు కట్టుకున్నారు దాని పైకి ఇంకా కట్టుకోవాలంటే చూసిన కారణాలలో అక్కడ కంప చెట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ సమస్యలన్నీ ఈరోజు మేము జేసీ మేడంకి ఫోటోలతో సహా చెప్పడం జరిగింది. మేడం కూడా చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మేము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షానే నిలబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా పేదలకు ఏ సమస్య వచ్చినా కానీ మేము ఎప్పుడు ఎల్లా వేళలో ఆదుకోవడానికి రెడీగా ఉంటామని ఈ సభాసంలో చెప్తున్నాం. నమస్కారములు సబ్కో సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మేము కలెక్టర్ ఆఫీస్కి రావడము మా జేసీ మేడం గారిని మా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణాలు ఏమంటే మా 34, 35 డివిజన్లు మరియు ఈ మిగతా డివిజన్ల వాళ్ళ ప్రజలకు కూడా మేము గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది కడపలో.
దాంట్లో భాగంగా నానాపల్లిలో మా వాళ్ళకు కూడా మేము అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది మా డివిజన్ ప్రజలకు. అలాగే అక్కడ చాలా మంది గునాదులు కూడా కట్టుకొని ఉన్నారు, ఇంకా ఇల్లు కూడా కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏమంటే రాని వర్షాల్లో పడడం వల్ల రోడ్లు చెడిపోయినాయి, అక్కడ మౌలిక వసతులకు చాలా అంతరాయం కలిగింది. కాబట్టి దయచేసి మీరు అక్కడ రోడ్లు వేయడము మరియు ఆడ కంప చెట్లు తొలగించి జంగల్ క్లీన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా కట్టుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు. అక్కడ స్థలాలు కట్టుకోకపోతే మేము వాపస్ తీసుకుంటామని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భయపెట్టడాలు వాళ్ళకి జరుగుతున్నాయి. కాబట్టి మీరు ప్రజలు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికి వచ్చిన స్థలాలు వాళ్ళు నిర్భయంగా కట్టుకోవచ్చు. దాంట్లో భాగంగా మేము ఒకటే చెప్పినాము కలెక్టర్ గారికి కూడా, మా జేసీ మేడం గారికి కూడా చెప్పడం ఏమంటే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మీరు అక్కడ పోలీసు వారి నిగరాణిలో ఒక సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అర్ధరాత్రి పూట కానీ 11, 10, 9 గంటలు 8 గంటలకు అక్కడ మహిళలు పోవాలన్నా కూడా ఆ కాలనీకి చాలా భయానికి గురవుతున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళకు మనం సేఫ్టీ చేయాల్సిన బాధ్యత మనపైన ఎంతో ఉంది. కాబట్టి వాళ్ళకు సేఫ్ సైడ్ చేస్తూ అక్కడ జరిగే పరిణామాలని పోలీస్ దృష్టికి కూడా తీసుకుపోతున్నాము. వాళ్ళు కూడా దాని మీద యాక్షన్ తీసుకొని అక్కడ చాలా మంది తాగుడుబోతులు గాంజా పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ పక్క ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము మనసారా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము ముఖ్య ఉద్దేశం ఏమంటే వాళ్ళకు మౌలిక వసతులు కల్పించి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి ఖచ్చితంగా వాళ్ళకు సహకరిస్తారని మేము ఈ జేసీ మేడం గారికి మరియు కలెక్టర్ గారికి మేము వేడుకోవడం జరిగింది. అలాగే చేస్తారని నేను మనసారా కోరుకుంటూ ప్రజలకు కూడా మంచి సదుపాయాలు కల్పించాలని కోరుకుంటాము.